భారత వాయుసేన చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. సుమారు 62 ఏళ్ల పాటు భారత గగనతల రక్షణలో కీలక పాత్ర పోషించిన చారిత్రాత్మక MiG-21 యుద్ధ విమానాలు సేవల నుంచి శాశ్వతంగా వైదొలిగాయి. చండీగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో అత్యంత భావోద్వేగపూరిత వాతావరణంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్వయంగా MiG-21 విమానంలో చివరిసారిగా ప్రయాణించి మిగ్ శకానికి ముగింపు పలికారు. భారత వాయుసేనలో రక్షణ వ్యవస్థలో MiG-21 ఎలాంటి పాత్ర పోషించింది? ఈ ఫైటర్ జెట్ ప్రస్థానంలో కీలక ఘటనలు ఏంటి? వాయుసేన చరిత్రలో ముగిసిన మిగ్ ప్రస్థానం. 62 ఏళ్లు గగనతల రక్షణలో కీలక పాత్ర. ప్రపంచానికి ఐఏఎఫ్ సత్తా చాటిన MiG-21 ఫైటర్ జెట్. బాలాకోట్ నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు MiG-21 ప్రస్థానంలో కీలక ఘటనలు ఎన్నో. ఓ అద్భుతానికి అల్విదా చెప్పిన వాయుసేన. MiG-21 చరిత్ర ఏంటి? ప్రత్యేకతలేంటి? MiG-21 స్థానంలో ఐఏఎఫ్లోని తేజస్ ఫైటర్ జెట్లు. తేజస్ యుద్ధ విమానాల స్పెషాలిటీస్ ఏంటి? దాదాపు 6 దశాబ్దాలుగా భారతదేశానికి వైమానిక కవచంగా సేవలందించిన ఐకానిక్ MiG-21 యుద్ధ విమానం చండీగఢ్లో గగనతలానికి వీడ్కోలు పలికింది. ఫేర్వెల్ కార్యక్రమం ఎమోషనల్ గా సాగింది. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్వయంగా MiG-21 విమానం కాక్పిట్ ను తీసుకున్నారు. వీడ్కోలు కార్యక్రమంలో భావోద్వేగ భరితమైన ముగింపు. 6 MiG-21 విమానాలు ప్రధాన వేదిక ముందు కలిసి ల్యాండ్ అవ్వడం, వాటిని శాశ్వతంగా ఆపివేయడం జరిగింది. ఐఏఎఫ్ సంప్రదాయానికి అనుగుణంగా విమానం పదవీ విరమణకు ముందు వాటర్ ఫిరంగి వందనం అందుకుంది. ఈ వేడుకతో MiG-21 2 ఆపరేషనల్ స్క్వాడ్రన్స్ అయిన కోబ్రాస్, పాంథర్స్ సేవలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, 6 మాజీ ఐఏఎఫ్ చీఫ్లు, అన్ని ఐఏఎఫ్ కమాండ్ల నుంచి కమాండర్ ఇన్ చీఫ్లు పాల్గొన్నారు. MiG-21 భారతదేశపు మొట్టమొదటి సూపర్సోనిక్ ఫైటర్ జెట్. 1950లో సోవియట్ యూనియన్ రూపొందించిన ఈ యుద్ధ విమానాన్ని 1963లో ఐఏఎఫ్లో చేర్చారు. 1963లో దిల్బాగ్ సింగ్ తొలి MiG-21 స్క్వాడ్రన్కు నాయకత్వం వహించారు. అప్పట్నుంచి 870కు పైగా MiG-21లను భారత వాయుసేన సమకూర్చుకుంది. చివరిగా అప్గ్రేడ్ చేసిన బైసన్ వెర్షన్ 2013లో సేవల్లోకి వచ్చింది. 1965, 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో ఈ ఫైటర్ జెట్లు కీలకం. MiG-21 రకం విమానాలు భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కీలక వైమానిక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉత్పత్తి అయిన యుద్ధ విమానాల్లో ఒకటిగాను ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటిదాకా 60కి పైగా దేశాల్లో ఏకంగా 11,000 మిగ్లను తయారు చేశారు. ఇది సెకన్కు 250 మీటర్ల వేగంతో నెట్ట నిలువుగా కూడా ప్రయాణించి శత్రు దేశాల సైన్యాలకు వణుకు పుట్టిస్తుంది. భారత వాయుసేన సత్తాను MiG-21 ప్రపంచానికి చాటి చెప్పింది. 1971 ఘటన ఇప్పుడు గుర్తు చేసుకున్నా ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాకిస్తాన్ సేనలపై భారత MiG-21 యుద్ధ విమానాలు విరుచుకుపడిన తీరు ఎవ్వరూ మర్చిపోరు. ఢాకాలోని గవర్నర్ అధికార భవనంపై MiG-21 బాంబులతో దాడి చేసింది. దీంతో దెబ్బకు జడుసుకున్న గవర్నర్ మరుసటి రోజే పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత రోజే 93,000 మంది పాక్ సైనికులు భారత సైన్యం ఎదుట లొంగిపోయారు. 1999 కార్గిల్ యుద్ధంలోనూ మిగ్లు సత్తా చాటాయి. ఆపరేషన్ సఫేద్ సాగర్లో భాగంగా ఆనాడు పాకిస్తానీ అట్లాంటిక్ విమానాన్ని మిగ్ ఒక్క దెబ్బతో నేలమట్టం చేసింది. 2019 బాలాకోట్ వైమానిక దాడుల్లోనూ ఈ ఫైటర్ జెట్ కీలక పాత్ర పోషించింది. MiG-21తోనే వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అమెరికా F-16 ఫైటర్ జెట్ను నేలకూల్చారు. MiG-21 పాతదైనా సరే అందులోని కొన్ని సాంకేతికతలు అత్యంత అధునాతనమైనవి. కంటికి కనిపించని సుదూర లక్ష్యాలపైన దాడి చేసేలా రాడార్ టెక్నాలజీ దీని సొంతం. ఎక్కువ కాలం సేవలందించిన యుద్ధ విమానంగా MiG-21 రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి మాక్ 2 స్పీడ్, 1470 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. 9,800 కిలోల పేలోడ్ను మోయగలదు. అయితే కొన్నేళ్లుగా MiG-21
ఫ్లయింగ్ కఫిన్ అంటే ఎగిరే శవపేటిక అనే విమర్శ ఎదుర్కొంటోంది. వరుసగా జరిగిన ప్రమాదాలే దీనికి కారణం. భారత వైమానిక దళంలో చేరినప్పటి నుంచి వందలాది MiG-21లు కూలిపోయి వందలాది మంది పైలట్ల ప్రాణాలను బలి తీసుకున్నాయి. అయితే దీన్ని ఇలా అనడం అన్యాయమంటూ చాలా మంది రిటైర్డ్ వింగ్ కమాండర్లు కొట్టిపారేశారు. అయితే ఇప్పుడు MiG-21కు వీడ్కోలు పలకడంతో వీటి స్థానంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ యుద్ధ విమానాలు వాయుసేనలో చేరబోతున్నాయి. MiG-21కు ఎమోషనల్ వీడ్కోలు పలికిన తర్వాత వాట్ నెక్స్ట్ అనే చర్చ జరుగుతోంది. అయితే శత్రువుకు పుట్టిన భయాన్ని రెట్టింపు చేసేలా భారత్ దెబ్బ ఏంటో రుచి చూపించేలా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన తేజస్ యుద్ధ విమానాలు సైన్యంలో చేరబోతున్నాయి. వాయుసేనకు మరింత తేజస్సు తీసుకురాబోతున్నాయి. తేజస్ యుద్ధ విమానాల ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ సింధూర్ తరువాత రక్షణ రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరికొత్త మార్పులను, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రక్షణ రంగానికి అనుసంధానిస్తోంది భారత్. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయుధాలను, మిస్సైల్స్ ను తయారు చేస్తోంది. అయితే ఇప్పుడు MiG-21కు వీడ్కోలు పలకడంతో ఆ స్థానంలో తేజస్ MK-1A ఫైటర్ జెట్లతో రిప్లేస్ చేసేందుకు రెడీ అయింది. తేజస్ ఫైటర్ జెట్లు పలు స్క్వాడ్రన్లలో సేవలు అందిస్తున్నాయి. ఇక వచ్చే నెలలో తేజస్ అడ్వాన్స్ వర్షన్ MK-1A విడుదల చేయనుంది. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ వంటి మల్టీమిషన్ క్యాపబిలిటీస్ తేజస్ సొంతం. ఇకటు MiG-21కు వీడ్కోలు పలుకుతున్న వేళ దేశీయ యుద్ధ విమాన కొనుగోళ్ల కోసం భారీ ఒప్పందం జరిగింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి వాయుసేన కోసం 97 తేజస్ MK-1A జెట్లను 62,370 కోట్లతో కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం చేసుకుంది. ఇందులో సింగిల్ సీట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు 68, 2 సీట్ల శిక్షణ విమానాలు 29 ఉన్నాయి. 2027-28 నుంచి ఈ తేలికపాటి యుద్ధ విమానాల సరఫరా స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత 6 ఏళ్లలో సప్లై పూర్తవుతుంది. రెండు 2021లోనే 46,898 కోట్లతో 83 తేజస్ MK-1A ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోలుకు ఇలాంటి ఒప్పందమే జరిగింది. తాజా ఒప్పందానికి ఈ ఏడాది ఆగస్టు 19న ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ అనుమతిచ్చింది. ఇప్పుడు మరో ఒప్పందం కుదిరింది. తేజస్ యుద్ధ విమానాల్లో మోడర్న్ రాడార్ వ్యవస్థతో పాటు అప్గ్రేడెడ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సుపీరియర్ కాంబాట్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. నిజానికి వైమానిక దళం అధికారిక బలం 42 కాగా ప్రస్తుతం దాని దగ్గర 31 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. ప్రతి స్క్వాడ్రన్లో 16 నుంచి 18 యుద్ధ విమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర ప్రస్తుతం 25 స్క్వాడ్రన్లు ఉన్నాయి. దాయాది తన బలాన్ని మరింత పెంచుకోవడానికి చైనా నుంచి 40 J-35A 5th జనరేషన్ స్టెల్త్ జెట్లను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో భారత వైమానిక దళం పెంచేందుకు కేంద్రం సిద్ధమైంది. MiG-21 రిటైర్ కావడంతో వాటి స్థానంలో తేజస్ రాబోతుండగా Su-30 MKI, రఫేల్తో పాటు MRFA ప్రాజెక్టు కింద 114 మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లను విదేశాల నుంచి కొనుగోలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఓవరాల్ గా భారత్ మీద కుట్రలు చేయాలన్న ఆలోచన వచ్చినా వణుకు పుట్టించే రేంజ్లో మన వైమానిక దళాన్ని స్ట్రాంగ్ చేస్తోంది.